బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి ఒక కీలక అప్డేట్ ఇచ్చారు బెంగళూరు పోలీసులు. నటి హేమ బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొందని చెప్పేసి తాజాగా కన్నడ మీడియాకు నటి హేమకు సంబంధించి ఒక ఫోటో రిలీజ్ చేయడం జరిగింది. నటి హేమ మాత్రం నేను బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొనలేదు. నేను హైదరాబాద్‌లోనే ఉన్నాను. ఒక ఫామ్ హౌస్‌లో ఉన్నాను. జస్ట్ నేను చిల్ అవ్వడానికి వచ్చాను. సమ్మర్ వెకేషన్‌కి వచ్చానని చెప్పేసి తను ఒక షార్ట్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ షార్ట్ వీడియోలో మనం గమనించినట్లయితే బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి చాలా గ్రీన్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఎవరికైనా అర్థమైపోతుంది ఫామ్ హౌస్ అని ఈజీగా అర్థమయ్యేలాగా ఉంది. బట్ అది బెంగళూరు ఫామ్ హౌసా లేకపోతే హైదరాబాద్ ఫామ్ హౌసా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ బెంగళూరు పోలీసులు ఫోటో విడుదల చేశారు. మరోపక్క నటి హేమ నేను అక్కడ లేనని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో రెండిట్లో ఏది నిజం? బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి హైదరాబాద్ నుంచి వందలాది మంది యువతిని ఫ్లైట్లలో తీసుకెళ్లి అక్కడి నుంచి రేవ్ పార్టీకి సంబంధించి ఆ ఫామ్ హౌస్కి తీసుకెళ్ళడం జరిగింది. గతంలో కూడా ఈ ఫామ్ హౌస్లో చాలా రేవ్ పార్టీలు జరిగాయి. అప్పుడు కూడా పోలీసులు దాడి చేయడం జరిగింది. మళ్ళీ ఈ రేవ్ పార్టీకి సంబంధించి అంటే ఒక బర్త్డే పార్టీ లాగా ఆర్గనైజ్ చేసి హైదరాబాద్ చెందిన ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ టోటల్గా ఈ సెటప్ అంతా చేసిందని చెప్పేసి పోలీసులు విచారణలో తేలింది. రేవ్ పార్టీకి సంబంధించి 4-5 ఆల్రెడీ డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. 45 గ్రాముల కొకైన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తులో మద్యం సీసాలు, లిక్కర్కి సంబంధించి అశ్లీల నృత్యాలకు సంబంధించి కూడా వాళ్ళు ఫుటేజ్ కలెక్ట్ చేయడం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. మరోపక్క నటి హేమకు సంబంధించి నిన్నటి నుంచి కన్నడ మీడియా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన హేమ కూడా రేవ్ పార్టీలో పాల్గొందని చెప్పేసి పలు కథనాలు ప్రచురించడం జరిగింది. నటి హేమ దానికి సంబంధించి ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. నేను బెంగళూరులో లేను, నేను హైదరాబాద్లో ఉన్నాను అని చెప్పేసి. మరోపక్క వీడియోలో చూస్తుంటే నటి హేమ ఆ ఫేస్ చూస్తుంటే మనం నైట్ అవుట్ చేస్తే పార్టీలో పాల్గొంటే ఆ ఫేస్ ఎలా ఉంటుంది, నిద్ర లేకుండా ఆ ఫేస్ అంతా హేమను చూస్తే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. బట్ నిజంగా మరి హేమ బెంగళూరు రేవ్ పార్టీలో లేదా హైదరాబాద్లో ఉందా అనేది ఆ పోలీసు విచారణలో తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే వీడియో చూస్తుంటే మాత్రం అక్కడ రేవ్ పార్టీలో చాలామంది ఎందుకంటే తప్పించుకుంటారు. ఎందుకంటే పోలీసులు వస్తున్న సమాచారం వాళ్ళు కూడా ఉంటుంది. వాళ్ళు వచ్చే టైంకి అందరూ దొరకాలని ఏమి ఉండదు. 100 మంది ఉంటే 100 మంది దొరకరు రేవ్ పార్టీకి సంబంధించి. చాలామంది తప్పించుకొని వెళ్తుంటారు. సో హేమ కూడా అలాగే తప్పించుకొని వెళ్ళి ఆన్ ది వేలో ఎక్కడన్నా వచ్చేటప్పుడు చెట్టు బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని వీడియో రికార్డ్ చేసిందా లేదా అనేది మనం పోలీసు విచారణలో మున్ముందు తెలిసే అవకాశం ఉంది.